హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం బజాజ్ పల్సర్ నుంచి మోస్ట్ పాపులర్గా సెల్ అవుతున్న మోడల్స్ వచ్చేసి ఇప్పుడైతే ప్రజెంట్లో మైలేజ్ అండ్ లుక్ పర్పస్లో 125cc వెహికల్స్ అయితే బాగా సెల్ అవుతున్నాయండి. 125cc మనకు లేటెస్ట్ మోడల్స్ వచ్చేసి మనకు డ్యూయల్ సీట్ వేరియంట్ అండ్ సింగిల్ సీట్ వేరియంట్స్ అయితే రెండు ఉన్నాయండి. ఒకసారి లుక్ పరంగా వాటిని అయితే జడ్జ్ చేద్దాం ఏ విధంగా ఉన్నాయో. ఫస్ట్ అయితే డిస్క్ వేరియంట్ అండ్ టైర్స్ దగ్గర చూసుకోండి, ఎక్కడైతే ఎటువంటి చేంజ్ అయితే లేదు, సేమ్ టు సేమ్ అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి హెడ్ లైట్ దగ్గర చూసుకుంటే హెడ్ లైట్ దగ్గర అయితే మనకైతే ఎల్ఈడికి అయితే ఏం అప్గ్రేడ్ కాలేదండి, ఓల్డ్ వర్షన్లోనే ఉన్నాయి. ఒకసారి రెండు అదే విధంగా ఉన్నాయి, చూసారు కదా. టైర్ సైజ్ కానీ లేకపోతే టైర్ పైన ఉన్న కార్బన్ ఫైబర్ స్ట్రక్చర్ కానివ్వండి, డిజైన్కి తగ్గట్టుగా హెడ్ లైట్ దగ్గర వచ్చేసి దాని కలర్ కానివ్వండి, కార్బన్ స్ట్రక్చర్ ఫినిష్లో అయితే సేమ్ టు సేమ్ అయితే ఇవ్వడం జరిగింది. వీల్స్ పైన అండ్ కింద వాటిపైన కానీ హెడ్ లైట్ దగ్గర కానీ సేమ్ టు సేమ్ ఇవ్వడం జరిగింది. సగబ్ద టైప్ కూడా మనకైతే 31mm టెలిస్కోపిక్ లెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అదేవిధంగా కింద బాటంలో వచ్చేసి రెండింటికి అయితే సేమ్ టు సేమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఎటువంటి మన చేంజ్ అయితే లేదనమాట. ఒకసారి అయితే మీకు ఏమేమి చేంజెస్ ఉన్నాయో కూడా ఒకసారి అయితే చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి డ్యూయల్ సీట్ వేరియంట్లో మనకు ఇంజన్ కట్ ఆఫ్ సెన్సార్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ బటను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు క్లచ్ దగ్గర అయితే ఏమైనా కింద పడి విరిగిపోయినప్పుడు, బ్రేక్ దగ్గర కానీ ఏమైనా విరిగిపోయినప్పుడు మనకైతే ఆఫ్ క్లచ్తో అయితే వెళ్ళడానికి అయితే అక్కడ ఒక చిన్న కట్ లాంటిది అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి ఫుల్లీ డిజిటల్ మీటర్ అంటే బ్లూటూత్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకైతే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు హారన్ అండ్ ఇండికేటర్ అండ్ ఎం స్విచ్ అంటే బ్లూటూత్ స్విచ్, అదే విధంగా చూసుకుంటే మనకైతే బాస్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా మనకైతే ఎటువంటి వేరియేషన్ లేకుండా సేమ్ టు సేమ్గానైతే మనకు యాచెస్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడైతే ఏదైతే చేంజ్ లేదు. మనకు మెయిన్ చేంజ్ వచ్చేసి మనకైతే సీట్ దగ్గర ఉంటుంది. ఒకసారి అయితే దాని గురించి కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ట్యాంక్ దగ్గర చూసుకున్నా మనకి ఏమన్నా డిఫరెన్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, E20 పెట్రోల్తో వస్తుంది. ఆయన ట్యాంక్ మీద ఉన్నట్టుగానే మనకైతే బ్లూ కలర్ స్టిక్కరింగ్ అండ్ బ్లూ కలర్ ప్యాడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, ఎక్కడ ఏ చేంజ్ లేదు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసి సీట్ చూసుకుందాం ఒకసారి. ఇక్కడ వచ్చేసి మనకు స్ప్లిట్ అంటే డ్యూయల్ సీట్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. గ్రాఫ్టిల్ వచ్చేసి మనకైతే 150cc డ్యూయల్ డిస్క్ వేరియంట్ లాగానైతే ప్రొవైడ్ చేస్తున్నారండి. మెయిన్ వేరియేషన్ వచ్చేసి ఇదే వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి చూసుకుంటే లాంగ్ సీట్ వస్తుంది, దాంతోపాటుగా అయితే మనకు 150లో వచ్చినట్టు బ్యాక్గా గ్రాఫ్టిల్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో అయితే ఏం లేదు. కొంచెం స్పోర్టీ ఎక్కువ ఉండాలి, తక్కువ బడ్జెట్లో కావాలి అనుకున్న వాళ్ళకంటే ఈ 125cc ఒక 2000 రూపీస్ వేరియేషన్తోనైతే మనకైతే ఈ డ్యూయల్ సీట్ వేరియంట్ అయితే వస్తుందన్నమాట. దానికి దీనికి మనకు ఎక్కడ కంపేర్ చేసుకున్నా కానీ మనకైతే ఎటువంటి చిన్న డిస్టర్బెన్స్ కూడా అంటే ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. మీకు పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను చూడండి. ఓన్లీ సీట్ దగ్గర మాత్రమే 2 సీట్లు ప్లస్ గ్రాఫ్డెల్ దగ్గర మాత్రమే చేంజ్ అవుతాయి, మిగతా అంతా సేమ్ టు సేమ్ వస్తుంది. దానివల్ల మనం అయితే ఒక 2000 రూపీస్ అయితే ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుని అయితే ఈ వెహికల్ని అయితే తీసుకోవచ్చు అనమాట. కొంచెం స్పోర్టీ లుక్లో ఉండాలి, కొంచెం బెటర్ మైలేజ్ రావాలన్న వాళ్ళకైతే మాత్రం ఈ వెహికల్ అనేది అయితే బాగా సూట్ అవుతుందని చెప్పుకోవచ్చు. 2 వెహికల్స్ వచ్చేసి మనకు 5 స్పీడ్ గేర్ బాక్స్తో వస్తున్నాయి. అదేవిధంగా రెండిట్లోనూ మనకైతే సైడ్ స్టాండ్ వస్తుంది అండ్ సెంటర్ స్టాండ్ వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, 5 స్పీడ్ గేర్ బాక్స్తో వస్తుంది. కాకపోతే మాత్రం మనకు 150 డ్యూయల్ డిస్క్ వేరియంట్లో మనకున్న గేర్ షాఫ్ట్ ఉంది కదా, దానిలాంటిది అయితే దీంట్లో ఉండదు. దీంతో వచ్చేసి మనకు 125లో ఎలాంటిది ఉందో ఈ 125లో కూడా సేమ్ టు సేమ్ అలాంటిదే ఉంటుంది అనమాట. రెండిటికి మనకు సారీ గార్డ్స్ ఉంటాయి, అదేవిధంగా చైన్ కవర్ ఉంటుంది, మనకు పిలియన్ ఫుట్ రెస్ట్ ఉంటాయి, అదేవిధంగా మెయిన్ స్టాండ్ ఫోల్డబుల్ లాగా అయ్యేలా ఉంటుంది అనమాట. మనకైతే సేమ్ టు సేమ్ ఎక్కడ ఎటువంటి చేంజెస్ లేకుండానైతే మనకైతే ఇవ్వడం జరుగుతుంది. సేమ్ టు సేమ్ నైట్రాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు రెండింటికి. చూసుకుంటే మీరు ఒకసారి మనకు పల్సర్ 150లో ఇచ్చిన మాదిరిగానే మనకైతే చైన్ కవర్తోనే ప్రొవైడ్ చేస్తున్నారు ఇవి కూడా 125cc కూడా. కాకపోతే మాత్రం లుక్ పరంగా చూసుకుంటే మాత్రం లాంగ్ సైడ్ నుంచి ఒకసారి కొంచెం అబ్జర్వ్ చేయకుండా చూసినట్లయితే మాత్రం 100% 150 వేరియంట్ ఎలా ఉందో యాజ్గా అలానే ఉంటుంది ఖచ్చితంగా. మీకు మూడింటిని కలిపి కూడా ఒక వీడియో అయితే చేస్తాను, ఒకసారి అయితే చూడండి దాని విషయంలో ఏమి ఉంటాయో. ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి 125 నార్మల్ వేరియంట్, ఇంకోటి వచ్చేసి 125 డ్యూయల్ సీట్ వేరియంట్ అండి. ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మీకైతే ఈ విధంగా ఉంది లుక్. ఈ రెండిట్లో మీకు ఏది నచ్చిందో అది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. మీకు వేరే ఏ వెహికల్ గురించి తెలుసుకోవాలన్నా కానీ కామెంట్ సెక్షన్లో అడగండి, ఆ వెహికల్ గురించి అయితే ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. కాస్త లేట్ అయినా కానీ ఖచ్చితంగా అయితే చేస్తానండి. మీకు
వీటి ప్రైస్ కావాలన్నా ఏది కావాలన్నా కింద నేను డిస్క్రిప్షన్లో నేనైతే నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కానీ కాల్ చేసి అయితే మీరు ప్రైస్ అండ్ డీటెయిల్స్ గురించి అండ్ స్పేర్ పార్ట్స్ గురించి అయినా దేని గురించి కావాలన్నా కానీ మీరైతే అడగవచ్చు షోరూమ్ వాళ్ళని అయితే. మీకైతే కింద నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మనకైతే దీంట్లో అయితే మనకు కిక్ స్టార్ట్ అయితే మనకైతే స్కిప్ చేయలేదండి. అదేవిధంగా చూసుకుంటే మనకు 125 నార్మల్లో అండ్ డ్యూయల్ సీట్లో రెండిట్లోనైతే స్కిప్ చేయలేదు. రెండిట్లో అయితే మనకైతే కామన్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒక విషయంలో చెప్పాలంటే రెండింటికి అయితే కాపీ పేస్ట్ అండి. ఒకటే ఒక వేరియేషన్లో మాత్రం ఖచ్చితంగా చేంజ్ ఉంది. అది ఓన్లీ సీట్ వేరియేషన్ మాత్రమే. ఎక్కడనైతే నేనైతే 100% చూపిస్తున్నాను చూడండి మీరు, నేను ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా కానీ 100% సేమ్ టు సేమ్ ఉన్నాయి. ఓన్లీ సీట్ అండ్ వెనక గ్రాబ్ హ్యాండిల్ దగ్గర మాత్రమే చేంజెస్ అయితే ఉన్నాయండి. అదేవిధంగా చూడాలనుకుంటే మీకు న్యూ 125 పల్సరు డిజిటల్ మీటర్కు నాన్ డిజిటల్ మీటర్కి కూడా నేను ఒక వీడియో చేశాను, మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి అయితే చెక్ చేయండి. అదేవిధంగా డ్యూయల్ సీట్ వేరియంట్కు నార్మల్ సీట్ వేరియంట్కు ఉన్న వీడియో కూడా ఉంటుంది, ఇది కూడా ఒకసారి అయితే చూడండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో కోసం మన ఛానల్లో అయితే ఫాలో అవుతుండండి. మీరు ఏ వెహికల్ గురించి తెలుసుకోవాలనుకున్న ప్రైస్ అండ్ డీటెయిల్స్ గురించి కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా చేస్తాను. పల్సర్ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం కామెంట్ అయితే పల్సర్ లవర్ అని చెప్పేసి అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మనకైతే రెండిట్లోనూ మనకైతే ఛార్జింగ్ పోర్ట్ అయితే అవైలబుల్గా ఉందన్నమాట. మనకు వచ్చేసి ఇవి డిజిటల్ మీటర్లు కాబట్టి మనకైతే హెడ్ దగ్గరనైతే మనకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. నాన్ డిజిటల్ మీటర్కి అయితే రైట్ సైడ్లో వచ్చేసి మనకు బాటంలో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఒకసారి ఆల్రెడీ బైక్ ఏమైనా పర్చేజ్ చేసి ఉంటే ఒకసారి అయితే చెక్ చేసుకోగలరు. మీకు మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఫాలో అవుతూ ఉండండి. మీకు ఏమైనా ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో నెంబర్ ఇస్తాను, కాల్ చేసి అయితే కనుక్కోండి. థ్యాంక్ యూ.